మటన్ కూరకు ఏమాత్రం తీసిపోకుండా మిల్ మేకర్ కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో పల్లీలు, 3 జీడిపప్పులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసి ధనియాలు వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ మిక్చర్లో ఒక టమాటా వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. దాంట్లోనే అల్లము, పసుపు వేసుకొని దాంట్లో వేపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని అందులో వేసుకోవాలి. అవి మంచిగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని తింటే మటన్ కూరకి ఏమాత్రం తీసిపోని మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా తయారైపోతుంది. మీకు ఏదైనా కర్రీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.